హాయ్ అండి. సంక్రాంతి రోజు ఇల్లు మొత్తం శుభ్రం చేసేసుకొని, నేను ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలైతే చేసేసుకొని, పూజ కూడా చేసేసుకున్నాము. అదేవిధంగా బట్టలు కూడా పెట్టేసేసుకున్నాము. ఇంకా మా పూజ అయితే 11:00 కల్లా అయిపోయింది. ఇంకా టెంపుల్‌కి కూడా వెళ్ళాము. ఇంకా టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు పాపకైతే గాలిపటం కావాలి అని చెప్పేసి అడిగింది. ఇంక అందుకని గాలిపటం కూడా ఇప్పిచ్చేసేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంక పిల్లలు గాలిపటాన్ని ఇంటికి తెచ్చుకుంటే ఆగుతారా? ఇంక అది ఎగరేసేదాకా ఊరుకోరు కదా! అదేవిధంగా మా పాప కూడా ఇంక ఎగరేద్దాము అని చెప్పేసి అడిగితే, పైన డాబా మీదకైతే వెళ్ళాము. అప్పటికే చాలామందైతే గాలిపటాలు ఎగరేస్తా ఉన్నారు. మేమైతే 1 అవర్ దాకా టెర్రస్ పైనే ఉన్నాము. పాపైతే ఇంక గాలిపటాలు ఎగరేస్తా ఉంది. ఇంక అక్కడ చాలామంది పిల్లలు కూడా ఎగరేస్తా ఉన్నారు. ఇంక పాపైతే వాళ్ళని చూస్తా ఎంజాయ్ చేస్తా ఉంది. ఇంక అందుకని చెప్పేసి కాసేపు మేము కూడా అక్కడే కూర్చున్నాము. లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ డాడీతో పేపర్‌తో గాలిపటం అయితే తయారు చేపించుకుంది. ఈసారి అయితే ఇంకా టెంపుల్ నుంచి వచ్చేటప్పుడైతే తీసుకొనొచ్చేసాము. ఇంక సంక్రాంతి రోజు పాప, నేనైతే ఇద్దరం కలిసి ఈ విధంగా అయితే సింపుల్‌గా అయితే ముగ్గు వేశాము. తనకి ఎప్పుడు ముగ్గు వేసినా కూడా కలర్స్ వేయటం అంటే చాలా ఇష్టము. ఓపిక లేదు అని చెప్పినా, లేదు అమ్మ నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి వేసిద్ది. మార్నింగ్ ప్రసాదాలతో పాటు అన్నము, పప్పు కర్రీ కూడా చేశానండి. పూజ అయిపోయాకైతే చిక్కుడుగాయలు కొన్ని ఉంటే ఇంకా అవి కూడా ఉడకపెట్టేసేసి ఈ విధంగా అయితే తాలింపైతే వేస్తున్నాను. ఇంకా 2:00 అయితే అందరం కలిసి అయితే లంచ్ అయితే చేసేసాము. ఇంకా పెసలైతే మార్నింగే నానబెట్టేసేసేసాను. ఈవినింగ్ టిఫిన్‌గా ఉంటది అని చెప్పేసి. ఇంకా లంచ్ అయిపోయాక పెసరలు కూడా మిక్సీ అయితే పట్టేసేసుకున్నాను. కొంచెం పల్లీలు, శనగపప్పు వేసి చట్నీ కూడా రెడీ చేసి పెట్టేసేసుకున్నాను. పాప అయితే ఎగ్జిబిషన్‌కి వెళ్దాము అని చెప్పేసి అడిగింది. మళ్ళీ వచ్చేటప్పటికే లేట్ అయిపోయిద్ది కదా! అందుకని చెప్పేసి ముందుగా అన్నీ రెడీ చేసేసుకొని పెట్టేసేసుకొని వెళ్తే వచ్చాకైతే హ్యాపీగా తినేయొచ్చు అని చెప్పేసి అన్నీ అయితే రెడీ చేసేసుకొని వెళ్తున్నామండి. ఇంకా పెసర దోసలో కూడా కొంచెం అయితే ఉప్మా అయితే చేసేసేసాను. ఇంక ఎగ్జిబిషన్ నుంచి వచ్చేటప్పటికే 9:30 అయితే అయిందండి. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసేసాను కదా! దోసపిండి కూడా ఇంకా దోసలైతే వేస్తున్నాను. ఇంకా మా వారికైతే దోస వేసి పక్కనైతే ఉప్మా పెట్టి చట్నీ కారపొడైతే వేశాను. ఇంకా మా వారికి వేసిచ్చిన తర్వాత నేను, పాప కూడా వేసుకొని తినేసాము. ఇంకా సంక్రాంతి రోజైతే మేము ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసాము. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.